ఇన్ని కుక్కలు ఉండగా వై యూ చూస్ బీగల్? వై యూ చూస్ బిగిల్? ఎస్, ఎందుకు అనుకుని ఉంటావు? జస్ట్ ఒక క్లూ, అంటే నీ గెస్ ఏంది? వైల్డ్ గెస్ చేయాలంటారా? ఎందుకంటే నువ్వు అన్న ఇన్ని బ్రీడ్స్లో అంటే బిగిల్ ఎందుకు అన్నావు అంటే బిగిల్స్లలో చాలా విన్నింగ్స్ అయ్యి చూసినావు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నా బిగిల్స్లలో నేను చాలా బిగిల్స్లో విన్నింగ్ చూసినావు కాబట్టి ఈ క్వశ్చన్ వేసినావు. నువ్వు ఇన్ని బ్రీడ్స్లలో బిగిలే ఎట్లా సెలెక్ట్ చేసినావు అన్నాను అని, రైట్? ఎట్లా ఎందుకు చేసి ఉంటావు బిగిల్? రీజన్ ఏమై ఉంటుంది? ద డాగ్ యాటిట్యూడ్. యాక్చువల్లీ చెప్పాలా నేను, అసలు నా ఫేవరెట్ బ్రీడ్ బిగిల్ గానే కాదు. ఓకే, అసలు నా ఫేవరెట్ బ్రీడ్ బిగిల్ కాదు. మై ఫేవరెట్ బ్రీడ్ ఇస్ లాబ్రడార్. ఓకే, అండ్ ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ డాగ్ లాబ్రడారే, సన్నీ అని 1999లో. అది నా ఫస్ట్ డాగ్. నాకు లాబ్రడార్ అంటే చాలా ఇష్టం, ఆ బ్రీడ్ అంటే నాకు చాలా ఇష్టం. బిగిల్స్ ఇష్టం అని చాలా మంది అనుకుంటారు. నాకు బిగిల్స్ డెఫినెట్లీ ఇష్టం, కాదని కాదు. బట్ మై ఫేవరెట్ బ్రీడ్ ఇస్ లాబ్రడార్. ఓకే, బిగిల్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్ బ్రీడ్. బిగిల్ ఇస్ మై ఫేవరెట్ బ్రీడ్ పక్కా, నో డౌట్. కానీ ఎందుకు బిగిల్ చూసుకుందాం అనే దానికి ఆన్సర్ ఏంటంటే, చాలా బ్రీడ్స్ చేసిన నేను జర్మన్ షెపర్డ్, బెల్జియన్ మెల్నైజ్, బాక్సర్, ఓకే, మినియేచర్ పించర్, న్యూపల్టన్ మాస్టిఫ్స్, ఇంగ్లీష్ మాస్టిఫ్స్, ఉల్ మాస్టిఫ్స్, ఫాక్స్ టెరియర్, ఆమ్స్టాఫ్, జాక్ రసెల్ టెరియర్, డాషౌన్స్, ఓకే, డాల్మేషన్స్, బిగిల్స్, చువావా, చౌచౌ. ఇవన్నీ జస్ట్ నేమ్సే కాదు, ఇంత పేరు చెప్తున్నా అన్ని బ్రీడ్ చేసిన. లాబ్రడార్ రిట్రీవర్స్, గోల్డెన్ రిట్రీవర్స్, కాకర్ స్పానియల్స్, విపెట్స్, మన ఇండియన్ బ్రీడ్స్లో కారవన్ హౌండ్స్. ఓకే, ఇవన్నీ నేను బ్రీడ్ చేసిన పర్సనల్గా. బ్రీడ్ చేసి పప్పీస్ రేజ్ చేసి అవిట్లని ఆ బ్రీడ్ రిలేటెడ్గా ట్రైన్ చేసి షో చేసి అవన్నీ ప్రతి దాన్ని ఛాంపియన్ చేసిన నా ఓన్ బ్రీడింగ్లో. ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. అందులో ఏముంది ఇందులో ఏముంది తెలుసుకున్న క్యూరియాసిటీ కోసం అన్నిటిని చేసిన ఛాంపియన్. బట్ సమ్వేర్ యు కనెక్టెడ్ విత్ ద బిగిల్. ఎలా అంటే బిగిల్స్ ఉన్నంత హైయెస్ట్ విన్నింగ్ వేరే దాంట్లో రాలేదు కాబట్టి బిగిల్స్ లో రికగ్నైజ్ చేస్తారు. ఓకే, మ్యాన్లైఫ్ లో బెస్ట్ షో తీసుకున్నా నేను. ఆ గ్రూప్ ఆఫ్ కొందరు సెగ్మెంట్ వాళ్ళు గుర్తుపడతారు. బట్ ఎక్కువ విన్నింగ్స్, ఎక్కువ పాపులరైజేషన్ బిగిల్స్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మొదలు పెడితే ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రవీణ్ ప్లేమేట్ కెనల్స్ తెలియని వాళ్ళు డాగ్ షో చేస్తున్నారు, నేను పెద్ద బ్రీడర్ని అని చెప్పుకుంటే హీఈస్ నాట్ ఏ డాగ్ షో పర్సన్. వాళ్ళు ఏదో కొత్త పర్సన్ వచ్చి చెప్పుకోవాలి తప్ప అది మీ ముందు డబ్బా కొట్టడం కాదు, కానీ అది ట్రూ ఫ్యాక్ట్. అంతే అంతే. మేము డాగ్ షో చేస్తాము, మీకు ప్లేమేట్ తెలుసా? జస్ట్ ప్లేమేట్, ఆ పేరు అది కూడా తెలియదు అన్నారంటే ఓకే, హీఈస్ నాట్ ఏ డాగ్ పర్సన్, డాగ్ షో పర్సన్. అది అది నేను చెప్పలేదు, ఎందుకంటే అది మీ డబ్బా మీరు కొట్టినట్టు. బట్ దట్ వాజ్ ద ట్రూత్, నిజం. అది యాక్చువల్గా అది మెయిన్ రీజన్ యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఆ ఒక పర్టికులర్ బ్రీడ్ సక్సెస్ అవుతున్నప్పుడు ఆ బ్రీడ్ యొక్క స్టాండర్డ్స్ కానీ దాని యొక్క క్వాలిటీ కానీ ఇంప్రూవ్ చేసే బాధ్యత ఒక బ్రీడ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకా లోతుగా అట్లా 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 వెళ్ళిపోయి అందులో డీప్ అది చేసేసిన బిగిల్స్లో. డీప్ అనాలిసిస్, డీప్ డెవలప్మెంట్స్, అందులో నాట్ ఓన్లీ ఫిజికల్ ట్రయల్స్లో దాని మెంటల్ అబిలిటీలో కూడా బాగా డెవలప్మెంట్స్ నేను చేస్తా. ఎందుకంటే బ్రీడింగ్లో ఓన్లీ ఫిజికల్ ఒకటి ఇంపార్టెంట్ కాదు, మెంటాలిటీ కూడా ఇంపార్టెంట్. దానికి షైనెస్ కానీ, ఓవర్ అగ్రెసివ్ కానీ, ఓకే, ఇవన్నీ ఉన్నాయనుకో స్ట్రక్చర్ ఎంత బాగున్నా కానీ నో యూస్. షై డాగ్ ఉన్నట్టు నో యూస్. క్యారెక్టర్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం స్ట్రక్చర్ కూడా ఉండాలి. స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. కామన్ ఫంక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కో బ్రీడ్కి ఒక రకంగా డిజైన్ చేయబడింది, ఆ డిజైన్ బట్టి మనం చేసుకోవాలా. ఇక మనం ఈ స్టాండర్డ్ బీగిల్ గురించి దీని గురించి మాట్లాడితే నువ్వు ఇందాక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్టుగా టైం సరిపోదు, సాయంత్రం అవుతుంది. నీకు నెక్స్ట్ వేళ్ళు మిస్ అయిపోతుంది. సో అది. మీరు బ్రీడింగ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందని? బ్రీడింగా 1999లో నుంచి నేను స్టార్ట్ చేసిన జనరల్గా మై కెనల్. నేను అంటే డాగీ ఫెటర్నిటీలో స్టార్ట్ చేసింది 1999. బ్రీడింగ్ స్టార్ట్ చేసింది అప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత నుంచి బ్రీడింగ్ స్టార్ట్ చేసిన. బిగిల్స్ 2010 నుంచి బిగిల్స్ స్టార్ట్ చేస్తాను. 2010 అరౌండ్ 9 or 10 ఆ టైం నుంచి బిగిల్స్ స్టార్ట్ చేసిన. 50 ఛాంపియన్లు చేశారు మీరు బీగల్లో. మీరు లెక్కెట్టుకున్నారో మాకైతే తెలియదు. లెక్క పెట్టుకొని 50 ఛాంపియన్లు, నోటితో 50 ఛాంపియన్లు. 50 చేసిందంటారా? లేదు లేదు, 100 చేసిందంటారా? మేము లెక్క పెట్టుకుని ఆల్రెడీ మిమ్మల్ని ఇది అడుగుతున్నాం. 50 ఛాంపియన్లు చేయడం అనేది అది కూడా ఓన్ బ్రీడింగ్ లో, బయట వాళ్ళకి తెచ్చి కాదు. నాకేదో కుక్క నచ్చింది, అదిగో పలానా ప్లేమేట్స్ వల్ల డాగ్ నచ్చింది, అది విన్ అవుతుంది, దాన్ని నేను తెచ్చేసుకొని నేను షో చేసి విన్నింగ్ చేసుకొని
ఇది నేను విన్నింగ్ అది కాదు. అవును. మీ ఓన్ బ్రీడింగ్ లో మీరు 50 ఛాంపియన్లు చేశారు. అవును. సో హౌ డూ యూ ఫీల్, అసలు ఎలా అనిపించింది 50 ఛాంపియన్లు మీరు చేసినప్పుడు? డే 1 అప్పట్లో 10 ఛాంపియన్లు చేస్తే గ్రేట్ రా అనుకున్నా. ఓకే, 50 ఛాంపియన్లు చేసినాక ఇంకో 100 చేయాలనిపిస్తుంది. ఇంకో 100 చేయాలి, సెంచరీ అయిపోతుందిగా. అంతే, దే ఇస్ నో లిమిట్. ఖచ్చితంగా 100 చేస్తా, అది ఎటువంటి డౌట్ లేదు. 50 మాత్రము చాలా స్మూత్గా చాలా హ్యాపీగా చేసిన. అందులో నా ఒక్క కాంట్రిబ్యూషనే కాదు, నా దగ్గర డాగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ చేయి కూడా కంపల్సరీ ఉన్నది. ఎందుకంటే అందులో నేను సేల్ చేసిన ఒకళ్ళకి, మంచి షో చేస్తా అంటే, డెవలప్ చేస్తా అంటే వాళ్ళు ఛాంపియన్ చేసినారు. అది కూడా నా క్రెడిట్స్లో వస్తుంది కదా, అన్ని క్రెడిట్స్ నేను తీసుకోవడం కూడా తప్పే. 50 ఛాంపియన్ చేసడానికి 100% బ్రీడ్ చేయడమే కాదు, షో చేయడము, రేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే నా దగ్గర డాగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ మై ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అండ్ వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేయలేకపోతే 50 కంప్లీట్ కావు. డెఫినెట్లీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక మూవీ ఉంటుందండి, టామీ అని. అవును. సో అందులో ఒక బీగల్ ఉంటుంది. అవును. ఆ బీగల్ యాక్ట్ చేసింది మీదే, నాకు తెలుసు అది మీదే. సో అది మీ నోటితో కూడా వినాలి. అండ్ దాంతో దాన్ని ఎలా ట్రైన్ చేశారు, అండ్ దట్ వాజ్ ఎ వెరీ హైలీ ట్రైన్డ్ డాగ్ అసలు అది. అవును. ఆల్మోస్ట్ 10 years అయింది, దగ్గర దగ్గర చాలా more than 10 years అయింది. అవును. అసలు అది ఎట్లయిందంటే చాలా మంచి, అంటే 10 years బ్యాక్ తీసుకెళ్ళిపోయినా ఒక సెకండ్లా. షార్ట్గా చెప్తా. 10 years బ్యాక్ నేను ఒక వీడియో తీసిన, యూట్యూబ్లో ఉంటుంది, నేను చూసాను. అమేజింగ్ డాగ్ ట్రైన్డ్ బై ప్రవీణ్ అని. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 lakhs, more than 10 lakhs దాటిపోయి ఉంది. అప్పట్లో అసలు అది చాలా హై వీడియో. అంటే అప్పుడు నేను ఇట్లా ఉండా, అప్పుడు కొంచెం హెల్త్ తక్కువ ఉన్నది, కొంచెం చిన్న ఉన్నది, గడ్డం తక్కువ గుర్తుపట్టాను నాకు. ఆ వీడియో చాలా హైప్ అయిపోయింది, చాలా మందికి వెళ్ళిపోయింది ప్రమోషన్ అది. అయితే నాకు నా దగ్గరకు వచ్చినారు మూవీ కోసం, హర్రామ జోగి గారు అందరూ వచ్చినారు. అయితే నాకు ఆ లీడ్ ఇచ్చింది శర్మ గారు అని, వన్ ఆఫ్ మై వెరీ వెల్ విషర్. శర్మ గారు అని ఆయన నాకు అది ఇచ్చింది యాక్చువల్గా ఆ అవకాశం. సో డెఫినెట్లీ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ టు హిమ్ టు దిస్ వీడియో. ఆయన వీళ్ళకి చెప్పినాడు, హరిరామ్ జోగి గారికి, అనుకోకుండా దే ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే వాళ్ళు వచ్చినారు, చూసినారు మన డాగ్ని. వీడియో కూడా చూపించిన, ఫస్ట్ వచ్చే ముందు వీడియో చూపించిన. ఓకే. ఆ వీడియో చూస్తే ఎవరైనా ఫిదా. దాని తర్వాత వీడియో చూసింది, వచ్చినారు. యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ ప్రకారంగా బిగ్ డాగ్ ఉండే. ఓకే. అది హ్యాచికో అని ఇంగ్లీష్లో మూవీ. ఓకే. చాలా జపానీస్ స్టోరీ ఒకటి, చాలా సూపర్ హిట్ అది. ఆల్మోస్ట్ ఆస్కర్ అవార్డ్ నామినేషన్కి వెళ్ళిన మూవీ అది. దాన్ని మన తెలుగు నేటివిటీలో రీమేక్ అనమాట టామీ అనేది. తీస్తే వస్తే నేను ఏం చేసిన, అది చూపించి ఇక సరే కంప్రమైజ్ అయిపోయారు. వద్దు పెద్దదైనా చిన్నదైనా పర్లేదు, ఇంత మంచి ఇంటెలిజెంట్ డాగ్ మళ్ళీ మాకు దొరకదు. వచ్చింది చూసినారు దాసరి నారాయణరావు గారిని. వాళ్ళని అతన్ని తీసుకొచ్చి అతన్ని స్పెసిఫిక్గా చూపించి అతను ఓకే అంటేనే డిసిషన్ తీసుకున్నారు. ఓకే. చెప్పేసిండ్రు స్వర్గీయస్తులు అంటారా, స్వర్గీయస్తులు దాసరి నారాయణరావు గారు. అతను ఓకే అంటేనే మూవీ మన హరిరామ జోగి గారు ఓకే అన్నారు. ఓకే అని చెప్పేసి ఒకటే మాట చెప్పేసిండు. ఈ డాగ్ వీడియో చూసి దాసరి నారాయణ గారు నెక్స్ట్ దీని మించి మీకు దొరకదండి, మీరు స్టార్ట్ చేసేది ఇవ్వని చెప్పేసింది. ఓకే. కాన్ఫిడెన్స్ కానీ వెంటనే మన ఫిలిం సిటీ టెంపుల్ ఉంటుంది, అక్కడ ఓపెనింగ్ అయిపోయింది, పూజ అయిపోయింది. దాని 1 month షూటింగ్ పాలకొల్లు. 30 days షూట్ మొత్తం కంప్లీట్. 30 days మీరు పాలకొల్లు? నేను పాలకొల్లు నుండి అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, హరిరామ్ జోగి అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. అతనితోనే ఉండి అక్కడనే ఉండి డాగ్ కి స్పెషల్ కేర్ అంతా మంచిగా మూవీ. వాళ్ళతో ఎలా ఉండేది రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ? మంచి రాప ఉండే. మేము అప్పుడు అతని కాటేజ్ దగ్గరనే ఉంటుండే. అయితే ఎవ్రీ ఈవినింగ్ వెళ్తుండే, సరదాగా మంచి టైం స్పెండ్ చేస్తుండే. చాలా క్యాజువల్ పర్సన్, చాలా క్యాజువల్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ యాక్చువల్గా. ఆయన చాలా క్యాజువల్గా కూర్చుంటుండే. స్టూడెంట్ లాగా అయిపోతాడు, కుర్రాలాగా అయిపోతాడు, ఏజ్ లాగా అయిపోతాడు. ఇక నాతో మొత్తం చిల్చిల్ ఉంటుండే. ఈవెన్ ఆయన ఇంటర్వ్యూస్ కూడా యానిమల్స్ తో ఆయన రాజేంద్ర అది ఉంది కాబట్టి మైట్ బి వాళ్ళు డాగ్ కి తీసుకున్నట్టు ఆయన అలా కరెక్ట్ అవ్వగలిగారు. అది అసలు మూవీ షూటింగ్ కాకముందు వాళ్ళ ఇంటికి వెళ్ళేటోడు నేను. ఓకే. ఇక్కడ కుక్కడపల్లి దగ్గర ఉంటది,
Okay. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను భోగి కార్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి అతను డాగ్ తో ఆడుకోవడము, ఆడుకొని. డాగ్ కి బాతింగ్ చేయించడము, Oh. అన్ని చేయించిన. ఓకే. ఆ బాండింగ్ రావాలి కదా, ఓన్ బాండింగ్ రావాలి కదా, అవన్నీ చేసిండు. అవన్నీ ఏం లేకుండా అన్ని మంచిగా చేసి అట్లా మంచి ఎలా మంచి సూపర్ మూవీ. బూగిని మళ్ళీ బ్రీడ్ చేశారండి? అమ్మో, దాన్ని ఫుల్ బ్రీడ్ చేసినాం. ఫుల్ నీకు హైదరాబాద్ లో చాలా వరకు ఎక్కడో బ్రీడ్ బుగివే ఉంటాయి. ఒకనొక టైంలో కరెక్ట్ గా మీ పేరు బూగి ప్రవీణ్ గా మారిపోయింది. లిమిట్స్ కెనాల్ అలా లిమిట్స్ ప్రవీణ్ అలా బూగి ప్రవీణ్ అయిపోయింది. ఈవెన్ మా సైడ్ రాజోలు ఇటు సైడ్ కూడా రీసెంట్ గా నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. మా జోనంగి డాగ్ దాన్ని తెచ్చుకున్నాను, దాని గురించి లైనేజ్ ఏంటి అని అడగడానికి కొంతమంది కాల్ చేశారు, ఆ బ్రీడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే, ఇలాగా నేను హైదరాబాద్ వెళ్తున్నానండి, కొంచెం బిజీ ఉన్నాను, చెప్పండి ఏంటంటే ఎమర్జెన్సీయా అంటే వాళ్ళు అంటే ఊర్లో మాట్లాడుతున్నారు ఏదో అలా కంటిన్యూ చేస్తున్నారు, నేను ఎమర్జెన్సీ ఉంటే చెప్పండి ఏమనుకోద్ది అంటే ఎక్కడికి వెళ్తున్నారండి హైదరాబాద్, ఇలా పాడ్కాస్ట్ ఉందండి, జడ్జ్ ఒక ఆయన ఉన్నారు, సో ఆయనతో చేస్తున్నాను అంటే ఎవరండి అన్న, ప్రవీణ్ గారు అని చెప్పి బీగల్స్ ఉన్నాయంటే ఎవరు మా బూగ్లీ ప్రవీణ బూగ్లీ వాళ్ళందరికీ గూగుల్ బూగ్లీ అయిపోయింది, బూగి బూగ్లీ. సో అలా చేస్తారు వాటి పేరుని. అందరికీ కూడా అటు సైడ్ అందరు కూడా మీరు ప్లేమేట్స్ ప్రవీణ్ కన్నా బూగి ప్రవీణే బాగా తెలుసు, వాళ్ళు బూగ్లీ అంటారు దాన్ని. సూపర్. సో అట్లా అది మెమరీ. ఇప్పుడు ఉందా అని బూగి? బూగి ఆల్మోస్ట్ ఒక 6-7 years అయిపోయింది. అప్పుడు 11 years మూవీ షూటింగ్ అప్పుడే ఆల్మోస్ట్ 4.5 years. 11 years అయిపోయింది. కానీ ఇక దాంట్లో పప్పీస్ ని పెంచి రీటైన్ చేసి అంటే అది చనిపోయినా బ్రతుకున్నట్టే నా దృష్టిలో. ఎట్లా అంటే దాని జనరేషన్ ని నేను రేజ్ చేసి డెవలప్ చేసుకుంటూనే వచ్చిన. ఓకే. దాని తర్వాత ఎన్ని ఇంపోర్ట్స్ చేసిన బిగిల్స్, ఎన్ని ఛాంపియన్స్ చేసిన, ఎన్ని గ్రాండ్ ఛాంపియన్స్ చేసిన, అవన్నీ ఎట్లా బ్లడ్ లైన్లకి రిటైన్ చేసి అందులోకి ఫిల్టర్ చేసి ఓకే చేసిన. మీరు కెనల్ కూడా ఇప్పుడు నా కెనల్ వచ్చినారు మీరు ఇందాక, కెనల్ కూడా చూసిన పప్పీస్ అవన్నీ. బ్యాక్ బేస్ చూస్తే మీకు బూగి ఉంటుంది దాంట్లో. బూగి దానికి ఫస్ట్ మీ బీగల్ ఎక్కడి నుంచి తెచ్చారండి? బూగి కంటే ముందు ఒక ఫీమేల్ తెచ్చిన. ఓకే. ఫస్ట్ బీగల్ అది. ఆ ఫీమేల్ తెచ్చిన, ఫీమేల్ నాకు సూటబుల్ కాలే. ఓకే. అడ్జస్ట్ కాకపోతే ఇంకో ఫ్రెండ్ నేను తీసుకుంటా అని చెప్పేసి అతను తీసుకున్నాడు. దాని తర్వాత బూగి అది జస్ట్ ఒక 4 months ఏమో ఉండదు నా దగ్గర, అంతే. బూగి మీరు బ్రీడ్ చేసుకున్నారు? బూగిని తెచ్చుకున్నా, బయట నుంచి తెచ్చుకున్నాను. ఓన్డ్ బై మీ. దానికంటే ముందు బ్రీడ్ చేసిన, బట్ బూగి అనేది ఇట్స్ ఓన్డ్ బై మీ. అప్పుడు ప్రిఫెక్స్ ఎఫెక్ట్స్ ప్లేమేట్స్ యాడ్ చేయొచ్చు ఓన్ చేసుకున్నప్పుడు. అంటే అవతల బ్రీడర్ యాడ్ చేసుకోకపోతే ప్రిఫరెన్స్ లేకపోతే. అవును, అట్లా యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద స్టాండర్డ్స్? అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మనం స్టాండర్డ్స్ గురించి వాటి గురించి మాట్లాడితే రోజులు వెళ్ళిపోతాయి, బట్ జనాలందరికీ కూడా అర్థమయ్యేలాగా వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ కూడా చెప్పండి బీగల్లో. ఎందుకంటే ఎక్కువ మనం టర్మినాలజీ ప్రకారంగా ఎక్కువ వెళ్తే జనరల్ పబ్లిక్ అర్థం కాకపోవచ్చు, బట్ జనరల్ లాంగ్వేజ్ చెప్తా. డిస్క్వాలిఫికేషన్ అంటే తోక స్ట్రైట్ ఉండాల పైకి, బాడీ పైకి బెండ్ ఎక్కువైతే డిస్క్వాలిఫై. ఓకే, అది మేజర్. ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అలా వచ్చేటివి అవి. ఒకటి. రెండోది, ఇయర్స్ మరీ చిన్నగా ఉండొద్దు. ఓకే. నెక్ మరీ షార్ట్ ఉండొద్దు. డబుల్ టెస్టికల్స్ ఉండాలి. మేల్ డాగ్ హెల్దీ ఉండాలి. ఓవర్ అగ్రెసివ్ ఉండొద్దు. బిగిల్స్ ఆర్ నాట్ ఫర్ ఓవర్ అగ్రెసివ్ ఉండొద్దు. మెయిన్ డిస్క్వాలిఫికేషన్స్ ఇవి బిగిల్స్లో. కలర్ అంటావా, ఎనీ కలర్ ఈజ్ ఓకే. బై కలర్ ఆర్ ట్రై కలర్, ఎనీ కలర్ ఈజ్ ఓకే. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్ బోన్స్ ఉండాలి, కరెక్ట్ హెడ్ ఉండాలి, కరెక్ట్ ఐస్ ఉండాలి, కరెక్ట్ ఇయర్స్ ఉండాలి, కరెక్ట్ బాడీ టాప్ లైన్ అన్ని కరెక్ట్ ఉండాలి. బ్రీడ్ తగ్గట్టు ఉండాలా. కరెక్ట్గా ఉండాలంటే ఎట్లా, దానికి పెద్ద హిస్టరీ. కరెక్ట్ బ్రీడ్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి. స్టాండర్డ్ సైట్ వెయిట్ 13 inches ఉంటాయి, 15 inches ఉంటాయి. 1 inch ఒక వెయిట్. ఓకే. సింపుల్ ఫార్ములా. ఓకే. అందరికి కన్ఫ్యూజన్ వద్దు. 1 inch ఒక వెయిట్, 1 kg వెయిట్. ఓకే. 13 inch బీగిల్ అంటే 13 kgs కానీ దాటొద్దు. ఓకే. 15 అంటే 15 కంటే దాటొద్దు. 14 అంటే 14 కంటే దాటొద్దు. మాక్సిమం పర్మిషబుల్ బిగిల్లో 16 inches. ఓకే. 16 కంటే దాటొద్దు. హైట్ దాటొద్దు, వెయిట్ కూడా దాటొద్దు. హైట్ బట్టి వెయిట్ ఉంటుంది. వాట్ ఆర్ ద కామన్ హెల్త్ ఇష్యూస్ అని? అంటే ఏ బ్రీడ్ కన్నా ఉంటాయి, అలా బీగల్లో ఇవి కామన్ గా ఉంటాయి. కొన్ని బీగిల్స్
అంటే వయసు అయిన తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ పక్కా వచ్చేస్తాయి అని కాదు. రివర్స్ స్నీజింగ్ అనేది ఉంటాయి Yes. బిగ్గెస్ట్లలో, బట్ అదంత మేజర్ ఏం కాదు. దాన్ని ఆపాలంటే రివర్స్ స్నీజ్ చేస్తుంటది. అవును. అది ఏమైంది అనుకుంటారు, జస్ట్ నోట్స్ ఒక్కటే బ్లాక్ చేస్తే Block చేస్తే నోట్కెళ్ళి బ్రీజ్ తీసుకొని ఆ రివర్స్ ని మళ్ళీ రివర్స్ Reverse చేసి చేస్తుంది. రెగ్యులర్గా అయిపోతుంది. అది ఒకటి చేసుకోవచ్చు. ఇంకో మెయిన్ ఏంటంటే కళ్ళు ఉంటాయి కదా, పైకి వెళ్తాయి ఇట్లా ఇట్లా పైకి వెళ్ళి వైట్ కిందికి వస్తుంది, ఇట్లా చేసి ఉంటుంది. అదొక డిసీజ్ బిగిల్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదొక మేజర్ డిసీజ్. మామూలు లోకల్ బ్రీడింగ్ చేస్తారు కదా, అవి ఇట్లా ఉంటాయి. చెర్రీ ఐస్. చెర్రీ ఐస్ అనేది అది కామన్, అది పెద్ద మేజర్ ప్రాబ్లం ఏం కాదు. ఫ్యాట్ గ్లాండ్ అంతే, ఫ్యాట్నెస్ వల్ల వస్తుంది అంతే. అది పెద్ద మేజర్ ఏం కాదు, చిన్న సర్జరీతోనే పోతుంది, అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ చెర్రీ ఐకి మీరు సర్జరీ అన్నారు కదా, సో నేను ఆల్రెడీ ఒక కుక్కని చూసాను, అందుకే అడుగుతున్నాను. సర్జరీ చేసిన డాగ్ కి చెర్రీ ఐ వచ్చిందని సర్జరీ చేశారు, మళ్ళీ వచ్చింది సేమ్ పక్కనే. ఇందులో 2 రకాల సర్జరీలు 2 రకాలు ఉంటాయి అబ్బా. ఒక రకం ఏంటంటే పాకెట్ లో పెట్టి స్టిచ్ చేస్తారు. స్టిచ్ చేస్తారు. ఆ స్టిచ్ ఊసిపోతే ఆ గ్లాండ్ మళ్ళీ పెరిగితే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టిచ్ కట్ చేసిండు అనుకో రాదు. కానీ మళ్ళా టూ స్కూల్స్ ఆఫ్ థాట్. కట్ చేస్తే ఇక్కడ ఒక వెయిన్ లా ఉంటుంది, అందులో డిశ్చార్జ్ ఆగిపోతుంది, సో బయటికి వెళ్ళి డిశ్చార్జ్ వస్తుంది. సో దానివల్ల కట్ చేయొద్దు, పెట్టాలని కొందరు అంటారు. కానీ నేను 2 ఎక్స్పీరియన్స్ చేసిన. నేను మ్యాక్సిమం కట్టింగ్దే సక్సెస్ఫుల్ చూసిన ఇప్పటిదాకా. పాకెట్ పెట్టి స్టిచ్ కంటే కట్టింగ్దే సక్సెస్ఫుల్. ఎందుకంటే అంత బల్జ్ అయిన తర్వాత అలా పాకెట్లో పెట్టి స్టిచ్ చేస్తే ఎంతైనా ఉబ్బినట్టు కనిపిస్తుంది, అది ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, అది అంత ఆక్వర్డ్గానే ఉంటుంది ఎప్పటికైనా. ప్లస్ ఓసారి బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక ఆప్షన్ లేదు, కట్ చేస్తే బెటర్, ఐడ్రాప్స్ కరెక్ట్ వాడుకుంటేనే బెటర్. నేను నా ఎక్స్పీరియన్స్ లా. దీనికి మామూలుగా ఏ ట్రీట్మెంట్ అలాంటిది ఉండదని, చెర్రీ ఐ స్టార్టింగ్ లో ఉంది అని దానికి ట్రీట్మెంట్ చెర్రీ ఒకసారి వచ్చిందంటే కొంచెం గ్రో అయ్యేదా కాగాలి, సర్జరీ చేయాలి. చిన్న సర్జరీ, ఎక్స్ట్రా ఫ్యాట్ అంతే, ఎక్స్ట్రా కట్ చేస్తారు అంతే, సంథింగ్ కాల్. బీగల్ ని మీరు ఫస్ట్ టైం డాగ్ ఓనర్స్ కి సజెస్ట్ చేస్తారా? అండ్ వాట్ ఆర్ ద టెంపర్మెంట్స్ ఆఫ్ ద బీగల్? బిగిల్ టెంపర్మెంట్ బ్యాలెన్స్డ్ ఉండాలా, మైల్డ్ ఉండాలి, ఓవర్ అగ్రెసివ్ ఉండొద్దు, ఫ్రెండ్లీ ఉండాలి, అంతే. వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ద బీగల్ అని, అంటే దాన్ని దేనికి బ్రీడ్ చేశారు అసలు? ర్యాబిట్స్ కానీ హెయిర్స్ కానీ వీటిని హంటింగ్ చేయడానికి బిగిల్స్, జనరల్ గా బిగిల్స్ అదే సెంట్ హౌండ్స్ అంటారు ఇది, దీనికోసమే. ఇవి అప్పట్లో అన్ని ర్యాబిట్స్ ని హెయిర్స్ ని హంటింగ్ చేసేదానికి హంటర్స్ వాడుతుండే వాళ్ళు. దీని ఆరిజిన్ వచ్చేసేమో ఇంగ్లాండ్, యూకే బిగిల్స్ వచ్చేసి. ఇక డెవలప్డ్ ఇన్ మెనీ కంట్రీస్. యుఎస్లో బాగా డెవలప్ అవుతుంది, యూరోప్లో బాగా డెవలప్ అవుతుంది, ఆస్ట్రేలియాలో బాగా డెవలప్ అవుతుంది, ఇంగ్లీష్ మన రష్యాలో, యూరోపియన్ కంట్రీస్లో బాగా డెవలప్ అవుతుంది. కానీ ఇండియాలో ఉన్నంత క్వాలిటీ ఎడలు, ఇండియాలో అంత టాప్ డెడ్ లైన్స్ ఉన్నాయి, అంత క్వాలిటీ ఉంది, బయట తీసుకురావాలంతే. వాట్ ఈస్ ద మెయింటెనెన్స్, మినిమం మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ద బీగల్? అంతేం కాస్ట్ ఏం కాదు బిగిల్కి, ఈజీ మెయింటెనెన్స్, అది రీజనబుల్ మెయింటెనెన్స్ అయితే 3,000 to 4,000 రఫ్లీ. బీగల్ కి మీరు రా ఫీడింగ్ పెట్టడాన్ని సజెస్ట్ చేస్తారా? పెట్టుకోవచ్చని. ఏ డాగ్ అయినా రా ఫీడింగ్ పెట్టవచ్చు, కానీ రా ఫీడింగ్ ఇట్లా రా అంటే ఏంది, వెంటనే చంపి తింటే ఏం కాదు. కుక్క, ఎనీ డాగ్, నక్క కానీ కుక్క కానీ ఇది పిల్లి కానీ ఎనీథింగ్, వెంటనే చంపి తింటే రా మీట్ ఓకే. కానీ మన దగ్గర రా ఎప్పుడో ఉంటుంది, ఎప్పుడో ఫ్రీజర్ చేయాలా, అది చేయాలా, అదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. నాకు సూటబుల్ అయితే, మన హైదరాబాద్ సూటబుల్ కాలే. కొందరు వాడతారు రా బాగుందని అంటారు, కానీ మనకి రా యువర్ పర్సనల్ ఒపీనియన్ అంతే. నేను రా అలవాటు చేస్తా ఒక టైంలో, చాలా మినిమల్ గా. ఎట్లా అంటే అప్పుడే చికెన్ కట్ అయింది అంటే కొంచెం అట్లీస్ట్ కొంచెం అంతే, అప్పుడే కట్ అయితే, లేదంటే లేదు. ఈ మధ్యన మనం బీగల్స్ లో చూసినట్లయితే చాలా వరకు బ్రీడింగ్ ఫాల్ట్స్ కానీ లేదా స్టాండర్డ్స్ లో లోపాలనుకోండి, ఈ బిహేవియరల్ ఇష్యూస్ ఓవర్ అయిపోవడం, ఇది బ్రీడర్ తప్పు అంటారా, లేకపోతే బ్రీడ్ అలా తిరిగిపోతుందా మొత్తం బ్రీడ్ అంతా కూడా? బ్రీడర్ తిరిగిపోవాలంటే దాని కారణం ఎవరు? బ్రీడరేగా, ఆబ్వియస్లీ. సో 100% బ్రీడర్ తప్పే, 100% బ్రీడర్ తప్పే. బ్రీడర్తోనే అవుతుంది, మంచి అయినా బ్రీడరే, చెడైనా బ్రీడరే. హౌ ఇంపార్టెంట్ ద పెడిగ్రీ? సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు ఇందాక బిగిసి క్వాలిటీ సరిగ్గా వస్తలేవు, అట్లుంది ఇట్లుంది, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని అన్నావు. అవి కొంటారు, ఎందుకు కొంటారు? తక్కువ రేట్కి. మనకి తక్కువ రేట్లో కావాలన్నీ,
మనం ఎక్కువ రేటుకి వద్దు, ఫోన్ చేస్తారు, సార్ మాకు తక్కువ రేట్లో కావాలా, మంచి క్వాలిటీ కావాలా, వెండి కావాలా బంగారం కావాలా, వెండి రేట్లో కావాలా బంగారం కావాలా, దొరకదు, ఇంపాసిబుల్. ఇల్లే ఉన్నారు అంటే బీపీ వస్తుంది మాట్లాడితే. కెమెరా ఉంది కాబట్టి నేను మాట్లాడతలేను, కెమెరా ఉంది కాబట్టి మాట్లాడతలేను, కానీ బీపీ వస్తుంది. ఈ ఫోన్ చేస్తుంటారు, అరే నువ్వు నీకు క్వాలిటీ కావాలి అన్నప్పుడు క్వాలిటీ ప్రైస్ పెట్టాలి. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ క్వాలిటీ ఫర్ చీప్ ప్రైస్? చీప్ ప్రైజెస్ తక్కువ రేట్లో కావాలి, మస్తు కావాలి అని అంటారు. పాపం అందరూ అట్లున్నారు. కొందరు జెన్యున్గా మంచి క్వాలిటీ కావాలి తీసుకొని సర్చ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చింది కదా బకరా అని తెలియదు కదా పాపం వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ క్వాలిటీ కూడా ఇదే మస్తు ఉందని చెప్పి ఎక్కువ రేట్ చేస్తారు. అది కూడా ప్రాబ్లమే. అందుకని జస్ట్ ఎప్పుడైనా కానీ బ్రీడర్ అనేటోడు రైతులు అంటాడు, కరెక్ట్ బ్రీడర్ దగ్గర పోయి తీసుకుంటే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది. ఎప్పుడైనా మదర్ చూస్తూ ఫాదర్ చూస్తూ బ్రెడ్ అన్ని తెలుస్తుంది మీకు, అన్నీ అయిపోయి ఉంటుంది. ట్రేడింగ్ అనేది అట్లా కాదు, ట్రేడర్స్ అగేన్స్ట్ ఏం కాదు, పని వాళ్ళదే. అందరు ఉంటేనే నడుస్తుంది వ్యవస్థ, నడవదు. కానీ ఎవరికైతే క్వాలిటీ కావాలో కంపల్సరీ మేము పెడతాం, కాంప్రమైజ్ లేదన్నప్పుడు మీరు పెట్ షాప్స్లో తీసుకోకండి, మీరు కెనల్స్కి వెళ్ళి తీసుకోండి. కెనల్స్ సర్చ్ చేయాలి. మీరు ఒక డాగ్కి 50,000 ఖర్చు పెడదాం అనుకుంటే 10,000 రూపాయలు మీకు తిరగడానికి ఖర్చు పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళండి, కెనల్ చూడండి. ఒక కెనల్ ఒక రోజు విజిట్ అయితే నెక్స్ట్ డే ఇంకో కెనల్కి వెళ్ళి, ఆ రోజు వెళ్ళొద్దు, నెక్స్ట్ డే వెళ్ళాలి. నెక్స్ట్ డే విజిట్, ఇవి ఫాలో అయ్యి ఒక 5 days కెనల్కి వెళ్ళండి. 1 week 1 month మెల్లగా డైలీ వీక్లీ వన్స్ ఖాళీ ఉన్నప్పుడు 1 month రీసెర్చ్ చేయండి, చూడండి, దాని తర్వాత తీసుకోండి. వాట్ ఆర్ ద క్వాలిటీస్ అని బిఫోర్ యూ బ్రీడ్ ద బీగల్? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్కొక్క డాగ్ ఛాంపియన్ అయిపోయిన ప్రతి డాగ్ మంచి పిల్లలు ఇస్తుంది అని నేనైతే నమ్మను. మీకు తెలుసు, మీకున్న ఎక్స్పీరియన్స్ తో అది మీరే చెప్పాలి. కొన్ని డాగ్స్ చూడడానికి ఓవర్ హైట్ లో ఉంటాయి, కొంచెం ఆఫ్ స్టాండర్డ్స్ లో అనిపించవచ్చు, కానీ దాని నుంచి పుట్టే బేబీస్ అన్ని కూడా చాలా బాగా వస్తాయి అండ్ దాని పేరెంట్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ ఈ డాగ్ మాత్రమే అలా ఉంటుంది. సో అలా మీరు జెనోటైప్ మాత్రమే చూస్తారా లేదో ఫెనోటైప్? ఇది ఒక మిత్, ఇది చాలా మంది అంటారు ఇట్లుంటది అని. మంచి కుక్కు ఇప్పుడు 2 బంగారం ఉంటాయి, ఒక బంగారం ఉందబ్బా, నేను ఒక చేంజ్ చేయించుకుందాం అనుకుంటున్నా. ఓకే, నేను నీకు బంగారం ఇచ్చినా నువ్వు బంగారంతో చేంజ్ చేయగలుగుతావా? బంగారం చేయను. నేను వెండి ఇచ్చినా బంగారం చేయమంటే చేయగలుగుతావా? మరి హౌ కమ్ ఒక నార్మల్ డాగ్ మంచి డాగ్ వస్తుంది? రాత్రి ఉండదు అట్లా. అలా కాదండి నేను అనేది, ద పేరెంట్స్ ఇస్ ఎ ఛాంపియన్. సో పుట్టే బేబీ కొంచెం ఆఫ్ స్టాండర్డ్స్ లో అయి ఉండొచ్చు ఎదిగిన తర్వాత, కానీ దాని నుంచి వచ్చే బేబీస్ మంచిగా వస్తుంటాయి ఒకసారి. అది జీన్స్ కి బాగుంది కదా. ఎస్, అంటే అంత అదే అంటాను. అంటే మీరు పెడిగ్రీ వైజ్ మాత్రమే చూస్తారా లేకపోతే జీన్స్ క్వాలిటీ రెండు ఉండాలా? పెడిగ్రీ వైజ్ ఉండాలి కంపల్సరీ, అండ్ ఎట్ ది సేమ్ టైం ఫినోటైప్ కూడా చూసుకోవాలి. జీనోటైప్ ఫినోటైప్ రెండు చూసుకోవాలి. రెండు చూసుకుంటే అవుతుంది, ఒకటే చూసుకుంటే కాదు. అంటే ఎక్కువ ఏం చూస్తారు అని? రెండు. నేనేం చూస్తా అంటే నా ఫిమేల్లో ఇది తక్కువ ఉంది, నా ఫిమేల్ లాస్ట్ లీటర్లలో సిమిలారిటీస్ ఏవి ఎక్కువ త్రో చేసింది, ఈ మెయిల్ ఉంది, ఈ మెయిల్లో ఏమి ఎక్కువ ఉంది, ఈ మెయిల్ జనరల్ ప్రొడ్యూస్లలో ఎక్కువ దాని సిమిలారిటీస్ ఏమి ఇస్తుంది, ఆ సిమిలారిటీస్ ని మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఆ బ్యాక్గ్రౌండ్ బాగుందా లేదా చూస్తూ లైన్ బ్రీడింగ్ అయితే అదృష్టం. అప్పుడు అది నేను చేసే బ్రీడింగ్ ప్రోగ్రామ్. నా సక్సెస్ కారణం కూడా గదే. లైన్ బ్రీడ్ సపోర్ట్ చేస్తారనే? ఓన్లీ అవుట్ బ్రీడింగ్? డెఫినెట్లీ. బ్లైండ్ లైన్ బ్రీడింగ్ ఈస్ నాట్ వెరీ డేంజరస్. నేను నమ్మా. ఎవరు ట్యాంపరింగ్ చేస్తున్నా మధ్యలో ఎవరికేం తెలుసు? పేపర్ ని చూస్తాడు ఎవరన్నా? మనం జెన్యూన్ ఉంటాం, అవతల జెన్యూన్ ఉంటే తెలియదు కదా. హౌ కెన్ యూ డూ బ్లైండ్ లైన్ బ్రీడింగ్? అట్లా కాదు. ఈ బీగల్ బ్రీడ్ చేసే వాళ్ళలో కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటని? అంటే మీరు చూస్తుంటారు కదా, ఈ తప్పు చేయడం వల్ల వాడికి డాగ్ ఇలా వచ్చింది, లేదా ఒక కామన్ మిస్టేక్స్ ఉంటాయి. ఒక్కొక్కరు దాని నుంచి డాగ్ పేరు బాగుంది అని కొంచెం కంగారు పడిపోయి ఈ ఫీమేల్ చూసుకోకుండా వెళ్తుంటారు. ఈ ఫీమేల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా వీడు చెక్ చేసుకోవాలి. ఓన్లీ మెయిల్ నే చూసుకొని యావరేజ్ ఉన్న ఫీమేల్ పట్టుకెళ్ళి దాని కింద వేసి రేపు ఆ మెయిల్ ని పేరు తీస్తుంటారు ఒక్కొక్కరు. సో అలాంటి మిస్టేక్స్ చాలా మిస్టేక్స్. అందరు ఏం చేసుకుంటారు అంటే నార్మల్ క్వాలిటీలు తీసుకుంటారు డాగ్స్, 10,000 తీసుకొని ఇక నేను పోయి ₹1,00,000 నా దగ్గరకు వస్తారు. అన్న నేను ₹1,00,000 ఇస్తా, నువ్వు కొత్త ఇంపోర్ట్ చేసినావు మేజ్ చేయించుకుంటా, నేను టాప్ డాగ్ వెంటనే వచ్చేస్తాయి అని ఫీలింగ్ లో ఉంటారు.
నేను మనీ ఆశిస్తే వచ్చి చేయించుకో లక్ష అంటుండే, అట్లా చెప్ప ఫస్ట్ నీ ఫీమేల్ చూపి అంట, చూస్తా నార్మల్ క్వాలిటీ ఉంటుంది అది. దాంతో ఏం చేస్తారు, ఎప్పుడు జనరేషన్ కావాలా, ఎప్పుడు జనరేషన్ కావాలా, వేస్ట్ కదా. దానివల్ల మేల్ పేరు పాడైపోతుంది. మెయిల్ పేరు పాడైపోతుంది. ది సేమ్ టైం పప్పీస్ కూడా అంత క్వాలిటీ రావు. ఎందుకు రావు అంటే మేల్ ఎంత అయితే కాంట్రిబ్యూట్ చేస్తుందో ఫిమేల్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా మోర్ ఓవర్ ఫిమేల్ కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. 60% ఫీమేల్ బెటర్ ఉండాలా, ఇంకా మంచిగా ఉండాలా మేల్ కంటే. బెటర్ ఇన్ సెన్స్ వెన్ యూ వాంట్ టు డెవలప్ ద బ్రీడ్ అట్లా, అది చాలా ఇంపార్టెంట్. అది ఫిమేల్ బేస్ చాలా స్ట్రాంగ్ ఉండాలా, లేకుంటే బ్రీడింగ్ కి నిలబడదు. 100 కుక్కలు ఉండే బదులు 2 కుక్కలు పెట్టుకోవాలా, 3 కుక్కలు పెట్టుకోవాలా, టాప్ పెట్టుకోవాలా. అది సజెషన్ ఇచ్చేది ఎవరికైనా. మీ ఒపీనియన్ లో ఎథికల్ బ్రీడింగ్ అంటే ఏంటి? ఎథికల్ బ్రీడింగ్ అంటేనా, ఎంత మాట మాట్లాడాలయ్యా, పెద్ద మాటే. ఎథికల్ బ్రీడింగ్ అంటే ఏంది, సంవత్సరానికి ఒకటిసారి బ్రీడ్ చేయాలి, కెనల్ చాలా స్పేషియస్గా ఉండాలి, కరెక్ట్ బ్లడ్ లైన్స్ని వాడాలి, కరెక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, జెనెటికల్ ప్రాబ్లమ్స్ లేని వాటిని బ్రీడ్ చేయాలి. ఓకే, అండ్ డెఫినెట్లీ విన్నింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది అంటారు విన్నింగ్స్ చూసే కదా ఎవరైనా బ్రీడ్ చేసేది, విన్నింగ్స్ కుక్క దాన్ని చూసి మీటింగ్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు అంటే అవు అది విన్నింగ్ చేసినది, కాంట్రిబ్యూట్ చేసింది, అది దాంతో పక్క తీయొచ్చు, దాంతో కాకుండా దాని బ్రదర్తో కూడా తీయొచ్చు, కానీ దాంతో కూడా తీయొచ్చు. సో విన్నింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అన్నీ చూసుకోవాలి. మన ఎథికల్ బ్రీడింగ్ అంటే అన్ని జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా బ్రీడ్ లైన్స్ ఛాంపియన్స్ చేసి షో చేయాలా. నువ్వు నేను చేస్తున్న బ్రీడింగ్ నేను తోపుగానే అనుకుంటే ఎవరి తోపు, నువ్వు ప్రూవ్ చేయాలి కదా. తోపాలు లేదా నువ్వు విన్లో పోయి గెలిస్తే తెలుస్తుంది కదా. విన్నింగ్ అండ్ లూజింగ్ డజంట్ మ్యాటర్. విన్ అయితే గెలుస్తాం, కానీ రోజు ఓడిపోతున్నాం అంటే దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. తప్పే కదా, రోజు ఓడుతున్నావు, ప్రతిసారి ఓడిపోతున్నావు అంటే సంథింగ్ మిస్టేక్ మిస్తుంటేనే ఓడిపోతున్నావు. నీకన్నా తెలియకపోయి ఉండాలా, ఉండాలా, అవతల అయితే పిచ్చోడైతే కాదు కదా. సో అన్ని మనకి తెలియాలని లేవు, నో వన్ ఈస్ పర్ఫెక్ట్. అది ఇందాక మీరు అన్నట్టుగా జెన్యూన్ కస్టమర్స్ ఉన్నారు, డబ్బులు పెట్టడానికి ఉన్నారు, అది వెయిట్ చేసి తీసుకోవడానికి చూసే వాళ్ళు ఉన్నారు అంటున్నారు. సో వాళ్ళకి జెన్యూన్ బ్రీడర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, టిప్స్ ఇవ్వండి. ఇంత మంచి క్వశ్చన్ వేసిండు. ఇది మస్తు మందికి వెళ్ళాలి. ఇది వ్యూ ఎందుకు వెళ్ళాలంటే ఏదో నీ ఛానల్ వెళ్ళడానికి కాదు, అది కాదు, దీనివల్ల చాలా మంది సేవ్ అవుతారు. ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆ బ్రీడర్ రిజిస్టర్డా కాదా, కంపల్సరీ. బ్లైండ్గా బ్రీడింగ్ చేస్తే బ్రీడింగ్ కాదు అది. నా ఫామ్ చూసినాను, దాన్ని కెనల్ అంటారు. ఇంట్లో 2 కుక్కలు పెడితే కెనల్ అన్నారు, 3 కుక్కలు పెడితే కెనల్ అన్నారు. కెనల్ అంటే ప్రొఫెషనల్, ఎవరు పని చేసినారో వాడు పని చేయాలి. 2-3 కుక్కలు పెట్టుకునే వాళ్ళు కూడా మంచి డెడికేట్ చేసిన ఉన్నారు, అట్లాంటి తీసివేసుడు కాదు. డెడికేట్ పెట్టుకుని కూడా మంచిగా ఉన్నారు. ఆయన వాళ్ళు కూడా రిజిస్టర్ పెట్టుకుంటారు, వాళ్ళు రిజిస్టర్డ్ ఉంటారు. ఆ రిజిస్టర్ వాళ్ళని చూడాలి ఒకటి. రెండోది పేరెంట్స్ ఖచ్చితంగా చూడాలి. ఫోటోలో చూపించిన ఇది ఫాదర్ ఇది మదర్, అంత టైం లేకుంటే వేస్ట్. తీసుకోండి మదర్ ఫాదర్ లైవ్ చూడండి, వాళ్ళతో డిస్కస్ చేయండి, వాళ్ళ విన్నింగ్స్ చూడండి, వాళ్ళ సర్టిఫికేట్స్ అని అనట్లేదు నేను, సర్టిఫికేట్స్ అంటున్నా. ఎందుకంటే సర్టిఫికేట్స్ అంటే అది లేటెస్ట్ స్టైల్, సర్టిఫికేట్స్ ఓల్డ్ స్టైల్. సర్టిఫికేట్ కంపల్సరీ చూడాలి, డాగ్ది రిజిస్టర్డ్ కాదా చూసుకోవాలి, వాళ్ళ డాగ్ షోస్లో విన్ అయినా లేదో చూసుకోవాలి. ఎందుకంటే నీ డాగ్ క్వాలిటీ ఉందంటే విన్నింగ్ అయితేనే క్వాలిటీ ప్రూవ్ అయినట్టు అక్కడ, అప్పుడే సర్టిఫికేట్ వస్తుంది. అది ఖచ్చితంగా చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి. ఏదో బ్లైండ్గా ఎట్లా అంటే అట్లా తీసుకోవడం కాదు. సరే పోనీ నాకు తక్కువ రేట్లో కాబట్టి తీసుకో, పెట్ షాప్స్ ఉన్నాయి మస్తుగా, తక్కువ రేట్లో తీసుకో. ఎక్కువ రేటుగా అయినా పెడతా, పెట్ షాప్లో పెడతా, నాకు టైం లేదంటే కానీ తీసుకో, నో ప్రాబ్లం. కొద్దిగా పెట్ షాప్స్లో తీసుకుంటారు నా దగ్గర, కొందరు ఉన్నారు, బయట నేమ్ అండ్ డిఫిషియెంట్ నేమ్ అని అందరూ మన వాళ్ళే. క్వాలిటీ అనా ప్రైస్ తీసుకుంటా పెడతారు, 50,000 60,000 పెడతారు, క్వాలిటీ కావాలి తీసుకుంటారు. క్లయింట్కి 10,000 ఎక్స్ట్రా 10,000 ఎక్స్ట్రా పెట్టి 60 grams తప్పలేదు. అది క్లయింట్కి రీసెర్చ్ చేసే టైము పెట్ షాప్ డెడికేట్ చేసింది, అంత అందరు చేయరు కదా, అందరూ చేయరు, అది ప్రాబ్లం. సో ఇన్ఫాక్ట్ బెటర్ ఇక వీళ్ళే సర్చ్ చేస్తే మంచి క్వాలిటీ దొరుకుతుంది, డైరెక్ట్ రావాలా. లేదంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది ఎగ్జాంపుల్గా బీగిల్ కావాలని తీసుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో క్వాలిటీ కావాలి, గోల్డెన్ రిట్రీవర్ కావాలి. ఇప్పుడు నాలాగా బీగిల్ని బ్రీడ్ చేసి గోల్డెన్ రిట్రీవర్ ఫ్రెండ్ నాకు ఉంటాడు కదా,
డెడికేటెడ్ చేస్తే అదే సర్కిల్ ఉంటుంది కదా, అతని దగ్గరికి నేను సజెస్ట్ చేస్తా, ఇప్పిస్తా. అప్పుడు క్వాలిటీ 100% క్వాలిటీ ఉంటుంది వస్తుంది. అట్లా కేసీఐ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్లో తీసుకుంటే బెటర్, క్వాలిటీ ఉంటుంది. అట్లనే అన్ని సర్టిఫికేట్ ఉన్న క్వాలిటీ కాదు, అట్లా కూడా ఉంటుంది మళ్ళీ. ఇవి మినిమం రూల్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను అడిగిపోయే క్వశ్చన్స్ అన్ని కూడా యాజ్ ఏ జడ్జిగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. జడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, నాట్ యాజ్ ఎ బ్రీడర్ ఆర్ యాజ్ ఏ సమ్ పెట్ ఓనర్. ఓకే, నేను ఓన్లీ జడ్జిని మాత్రమే అడుగుతున్నాను ఇప్పుడు క్వశ్చన్స్. ఓకే, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ నావే కాదు, చాలా మంది చూసే జనాలు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈస్ కేసీఐ, కేసీఐ ఏం చేస్తుంది? వాట్ ఈస్ కేసీఐ, కేసీఐ ఏం చేస్తుంది? కేసీఐ అంటే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా. కేసీఐ అనేది ఒక ఆర్గనైజేషన్ ప్యూర్ బ్రీడ్స్ని అలాగే అరిగట్టకుండా, అలాగే నిషేధించకుండా, అలాగే మెయింటైన్ చేసి డెవలప్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్. డాగ్స్ యొక్క హెల్త్, డాగ్స్ యొక్క క్వాలిటీని ఖరాబ్ కాకుండా కాపాడుకునే ఒక ఆర్గనైజేషన్. ఓకే, బ్రీడ్స్ పప్పీస్ అన్నీ అమ్ముతుంటాం, అందరూ అమ్ముతుంటారు. ఏది పడితే క్వాలిటీ కమర్షియలైజ్ కాకుండా ఒక క్వాలిటీ వరకే అమ్మాలి. ఇంకోటి ఒక స్పోర్ట్, ఇది కేసీ అనేది ఒక వండర్ఫుల్ స్పోర్ట్. అది ఇప్పుడు డాగీ అనేది ఒక స్పోర్ట్, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ స్పోర్ట్, ఒక హాబీ స్పోర్ట్. విన్నింగ్స్ అవుతారు, లూజింగ్స్ అవుతారు, అన్నీ అవుతారు. ప్రాక్టీస్ చేస్తాము, డైలీ యాక్టివిటీస్ చేస్తాము, ఇవన్నీ ఒక స్పోర్ట్. దానికి ఒక ఆర్గనైజేషన్, హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కేసీఐ. ఇప్పటి నుంచి ఓన్లీ వన్ ఆర్గనైజేషన్. అట్లా ఇఫ్ కేసీఐ కానీ ఇండియాలో లేకపోతే, ఈ క్షణం ఇండియాలో లేదు కేసీఐ, వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? ఏమవుతుంది? అంత ఉరుకులు వస్తాయి, క్రాస్ బీట్స్ అయిపోతాయి. ఓకే, క్వాలిటీ అనేది ఉండదు. ఇక ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు క్వాలిటీ డాగ్కి నాన్ క్వాలిటీ డాగ్కి ఏం డిఫరెన్స్ లేనప్పుడు నాన్ క్వాలిటీ డాగ్ తీసుకుంటాడు కదా ఎవరైనా, తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి. ఇంట్రెస్ట్ చేయడు. ఒక ఇప్పుడు ఒక స్పిరిట్ లేకపోతే, ఒక స్పోర్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ ఎందుకు వస్తారు ఎవరికైనా? ఇప్పుడు నీకున్నావు, ఇప్పుడు రేపు హైదరాబాద్లో షో ఉంది, డాగ్ షో ఉంది, పార్టిసిపేట్ చేసి గెలవాలని కసి ఎప్పుడు వస్తుంది నీకు? నీలాంటి నలుగురు వస్తారు కాబట్టి వాళ్ళతో కాంపిటీషన్తో వస్తావు, అందులో ఒకటే గెలుస్తుంది. ఏది గెలుస్తుంది? క్వాలిటీ డాగ్ గెలుస్తుంది. ఆ కాంపిటీషన్లో ఏమైతుంది ఇక్కడ? ఒక క్వాలిటీ డాగ్ క్వాలిటీ పెరుగుతుందా లేదా? ఈ కాంపిటీషన్ వల్ల ఒక క్వాలిటీ పెరుగుతుంది, ఒక జస్టిస్ అవుతుంది ఒక బ్రీడ్కి. ఆ జస్టిస్ చేయడమే కేసీఐ. కేసీఐ వల్ల జస్టిస్ అవుతుంది. కేసీఐ లేకపోతే జస్టిస్ ఉండదు, కథం. కేసీఐ జడ్జెస్ కూడా, కేసీఐ జడ్జెస్ ఎక్కువ మంది ఉండరు, లిమిటెడ్ జడ్జెస్ ఉంటారు. అబ్జర్వ్ చేస్తే ఎందుకు? క్వాలిటీ జడ్జెస్, ఉన్న కొందరు జడ్జెస్ అయినా చాలా చాలా క్వాలిటీ జడ్జెస్ ఉన్నారు కేసీఐలా, చాలా టాప్ జడ్జెస్ ఉన్నారు కేసీఐలా. మీరు మా సివి సార్ అని, శ్రీ సుదర్శన్ గారు మొన్ననే కాలం చేశారు, #1 పర్సన్ అతను తర్వాత ఇప్పుడు డెఫినెట్లీ అందరి చేతిలో ఉంది, అందరూ దాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి, చేయాలి. పాలిటిక్స్ ఏం లేకుండా హ్యాపీగా అందరు మంచిగా ఉండి చేసుకొని గేమ్ని డెవలప్ చేసుకోవాలి. అందరు మంచోళ్ళే, కొంచెం కోపాలు అడిట్ వస్తుంటాయి, అది కాదు, అందరు మంచోళ్ళే, అందరు మంచిగా చేసుకోవాలి. కోపాలకి సింపుల్, ఒక ఇద్దరు కూర్చొని, ఇద్దరు జంటను కలిపేటప్పుడు రెండు ఫ్యామిలీలు కూర్చొని అంతా మాట్లాడుకుని పెళ్లి చేస్తారు. అంతే అంత పెద్ద పెళ్లిలోనే చిన్న చిన్న గొడవలు వస్తాయి. అలాంటిది 300 మంది 400 మంది వచ్చే డాగ్ షో, అందులో క్లబ్ మెంబర్లు ఒక 40-50 మంది, కమిటీ ఒక 12-15 మంది, ఇంతమంది ఉన్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం ఉంటది. వీళ్ళు చెప్పేది కరెక్టే, వాళ్ళు చెప్పేది కరెక్టే, చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు మారచ్చు, అక్కడ చాలా గొడవలు రావచ్చు. మన అంతా ఒకటే బా. మీదే కులము? డాగ్స్. నాదే కులము? డాగ్స్. కుక్కల కులం, మనది డాగ్స్ కులం, మనది. వీఆర్ సేమ్, మనం అంతా ఒకటే, ఐక్యమవుతాం. మనకి ఒక డాగ్ లవర్, ఒక డాగ్ పర్సన్స్కి ఏ ఫీలింగ్స్ ఉండవు, ఏది ఉండదు. ఎందుకంటే ఒక డాగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉండదు. అటువంటి డాగ్ని మనం లవ్ చేస్తున్నాం. డాగ్కి విశ్వాసం ఎంత ఉంటుంది? అటువంటి విశ్వాసం మనకు కూడా ఉంటుంది. అందుకే డాగ్ లవర్స్ ఆర్ ఆల్వేస్ యూనిక్. మనం ఏంటంటే మనం అది మర్చిపోతాం, మూలలో అది మనం మర్చిపోయి ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే అందరితో బాగానే ఉంటాం. అందుకే రాజకీయం, పాలిటిక్స్ అందరితో బాగానే ఉంటా. నన్ను ఏమైనా తిట్టుకున్నాను కర్మ అనుకుంటా, కానీ మనం ఏది పట్టించుకోం. ఇట్లా అనే ఇందాక క్వశ్చన్ లో మీరు కొంచెం పెట్ లవ్ లోకి వెళ్ళారు. డెఫినెట్లీ వెళ్ళాలి, ఎందుకంటే కేసీఐ అనేది మన కోసం చాలా చేస్తుంది. కొంతమందికి ఏంటంటే కేసీఐ నచ్చకపోవచ్చు, ఓకే, అది వాళ్ళ పర్సనల్ అభిప్రాయం, దాని గురించి మనం పెద్దగా మాట్లాడక్కర్లేదు.
దాని వాల్యూ తెలిసిన వాళ్ళకి తెలిస్తే చాలు. ఈ క్వశ్చన్ మీరు యాజ్ ఏ జడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాలి. ఒక డాగ్ రింగ్లో తిరుగుతున్నప్పుడు కానీ లేదా రింగ్లోకి వస్తున్నప్పుడు కానీ జడ్జికి డాగ్ని చూడడానికి 2 లేదా 3-5 సెకండ్ల టైం చాలు. కొన్ని ఛాంపియన్ డాగ్స్కి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువసేపు చూస్తారు. సో అలా చూసినప్పుడు జడ్జి ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఏంటి? ఇది నువ్వు కన్ఫర్మేషన్ షో అంటున్నావు కదా. ఎస్, కన్ఫర్మేషన్ షో. కన్ఫర్మేషన్ కానీ ఒబీడియన్స్ కానీ ఏదైనా కానీ నాకు తెలిసి ఒక డాగ్ రింగ్లో ఎంటర్ కాగానే 90% జడ్జింగ్ అయిపోతుంది, అక్కడే తెలిసిపోతుంది. డాగ్ క్యారెక్టర్, దాని యాటిట్యూడ్, దాని కాళ్ళు నడవడం. ఇప్పుడు సరిగ్గా నడవలేకపోతుంది, వంకర దగ్గర నడుస్తుంది అంటే ఇంకా డిస్క్వాలిఫై అది. ఈ 3 ఎలిమెంట్స్ ఖచ్చితంగా మంచిగా ఉండాలి. ఓకే, దాని తర్వాత బైటు, టైల్ సెట్, స్ట్రక్చరు, కన్ఫర్మేషన్, మూమెంట్లో అప్ అండ్ బ్యాక్, సర్కిల్ సైడ్ గేటు. ఓకే, డాగ్ యొక్క షోల్డర్ ప్లేస్మెంట్, నెక్ ప్లేస్మెంట్, టైల్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది, రీచ్ ఎట్లా వేస్తుంది, ఫ్రంట్ రీచ్ ఎట్లా వేస్తుంది, రేర్ డ్రైవ్ ఎట్లుంది, పెన్ డ్రైవ్ ఎట్లుంది, ఇవన్నీ ఐస్ ఎట్లున్నాయి, వెళ్ళకన్నా ఉందా, చక్కగా ఉందా. నేను కొంచెం మామూలు భాషలో మాట్లాడుతున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. నేను టర్మినాలజీ యూజ్ చేస్తలేను, జనరల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా. మన తెలుగు ఉన్న వాళ్ళందరికీ అర్థం కావాలి కాబట్టి మాట్లాడుతున్నా. అన్నీ ఉండాలి, అన్నీ ఉంటే అది అన్నీ చూస్తారు జనరల్గా డాగ్స్. మేల్స్ అనుకో డబుల్ టెస్టికల్స్ ఉన్నాయా లేదా చూస్తారు, మ్యాండేటరీ అది. దాదాపు ఇవన్నీ చూడాలా. ఫిమేల్ అనుకో ఫిమినైన్ ఉండాలా, మేల్ లాగా ఉండొద్దు. ఫిమేల్ ఏముందిరా, మేల్ హెడ్ ఉందిరా అంటే ఎందుకు ఉంటుంది అట్లా? ఫిమేల్ షుడ్ బి లైక్ ఏ ఫిమేల్ అంతే కదా. ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్లలో ఒక అమ్మాయి 6 feet హైట్ ఉంది, అబ్బాయికి పెద్ద హెడ్ అట్లా ఉందనుకో, ఇంత వికారంగా ఉంటుంది చూడడానికి, నచ్చదు కదా ఎవరికైనా. అలాగే ఫీమేల్ షుడ్ బి లైక్ ఏ ఫీమేల్, మేల్ షుడ్ బి లైక్ ఏ మేల్. దానికి అది డాగ్స్లో కూడా అంతే, అట్లా చూస్తారు. ఇంకా చాలా చూస్తారు చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఈ వీడియో లెంత్ సరిపోదు ఒక క్వశ్చన్కి, సో షార్ట్గా డిస్క్రైబ్ చేసి చెప్పిన. న్యూ హ్యాండ్లర్స్కి లేదా అప్కమింగ్ హ్యాండ్లర్స్కి రింగ్లోకి రాగానే వాళ్ళు అనుకోకుండా చేస్తున్నారు, ఒక్కొక్క మిస్టేక్స్ చేస్తుంటారు. జడ్జితో ఎక్కువ మాట్లాడేస్తుండడము ఇలాంటివి. మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్కి ఎక్కువ మాట్లాడే వాళ్ళు నచ్చరు అని చెప్పి అంటుంటారు ఎక్కువ డాగ్స్లో, కన్ఫర్మేషన్ షోస్లో. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండాలి జడ్జితో? అసలు జడ్జితో మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. ఒకటి జడ్జి పని ఏంది, వచ్చిన డాగ్స్ని జడ్జింగ్ చేయాలి. టైం ఉంటే ఒక హ్యాండ్లర్ నేర్చుకోవాలని నా దాంట్లో ఏముంది తప్ప అడిగితే చెప్పడం, దాని నుంచి ఇంకేం లేదు, అంతే కదా. ఒక స్పెషల్ షోస్ అయితే జడ్జి క్రిటిక్స్ ఇస్తాడు లాస్ట్ లో, అంతే. జడ్జి అడుగుతారు కదా ఏజ్ ఆఫ్ ద డాగ్, అంతే. సో అవే తప్ప ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్లీజింగ్ చేయడానికి మాట్లాడతారు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్, హై సార్, హౌ ఆర్ యూ, దిస్ ఇస్ మై ఇంపోర్ట్, ప్లీజింగ్ చేయడానికి మాట్లాడతారు. కానీ అవన్నీ జడ్జెస్ కూడా చేసి ఆడికొచ్చారు. టు బి ఫ్రాంక్, అర్థమైందా? నేను చేయలేదు కానీ నేను కూడా చేసిన, అన్నీ చూసిన. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, అంతే. నథింగ్ రాంగ్, రైట్, గో విత్ ద ఫ్లో, అంతే. ఇగో ఇది ఏంటి, డాగ్ బాగుంటే ఇస్తాడు ఎట్లాగో, ఇవన్నీ మన సాటిస్ఫాక్షన్, అంతే. ఇప్పుడు నేను ఒబీడియన్సీ షో గురించి అడుగుదామనుకుంటున్నాను. వాట్ ఈస్ C1 అండ్ వాట్ ఈస్ C7? ఇందులో CC అయితే ఎప్పుడు CC వస్తుంది, ఇవి బ్రీఫ్గా చెప్పండి, అంత డీప్గా వద్దు. ఓకే, ఒబీడియన్స్ మన కేసీ ఒబీడియన్స్లలో మొత్తం 7 classes ఉంటాయి, C1 నుంచి C7 దాకా. ఓకే, C1 to C5 ఇది ఇన్క్లైన్ బేస్డ్గా, అంటే ఒక లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, సిక్స్త్ లెవెల్, ఆ లెవెల్లో ఉంటాయి. ఓకే, C1 వచ్చేసేమో ప్రీ బిగినర్స్, ప్రీ బిగినర్స్ అంటారు. C2 వచ్చేసేమో బిగినర్స్. C3 అనేది నోవాయిస్, రెండు నేర్చుకున్నాక కొత్తగా కొంచెం డెవలప్ అయ్యి స్టార్ట్ చేస్తుంది, ఎంటర్ అవుతున్నాడు, నోవాయిస్. ఓకే, C4 వచ్చేసేమో గ్రాడ్యుయేట్. ఓకే, C5 వచ్చేసేమో పోస్ట్ గ్రాడ్యుయేట్. C4 వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అనొచ్చు, C5 వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్. C6 అనేది ఓపెన్ క్లాస్, అన్నిటికంటే టఫెస్ట్ క్లాస్ అది C6. ఓకే, C7 అనేది కంపానియన్ డాగ్. ఓకే, C6 అనేది కంపానియన్ డాగ్, ఇట్స్ ఈజీ. అది ఏంది కంపానియన్ డాగ్ అనేది, దాంట్లో ఆ C1 నుంచి C2 ఈ దాంట్లో కొన్ని ఎక్సర్సైజెస్ అందులో కొలాబరేట్ చేసుకొని కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి
కొంచెం ఎక్సర్సైజ్ని కొంచెం డైవర్సిఫికేషన్ చేసుకొని దాన్ని ప్రతి డాగ్కి మినిమం ఈ యొక్క కమాండ్స్ రావాలి అని డిజైన్ చేసి సిడి కమాండ్ డాగ్ తయారు చేయడం జరిగింది. అంటే ఒక డాగ్కి మినిమం ఒక డాగ్ అన్నప్పుడు ఆ డాగ్కి అది రావాల్సిందే. అది రాకుంటే ఇట్స్ కరెక్ట్ కాదు, అది రాంగ్ వే. నా ఒబిడియన్స్ అనే కాదు, ఇంట్లో పెంచుకునే ప్రతి ఒక్కరు కూడా అది రావాలి కంపల్సరీ. C6 చేసే బేసిక్స్ రావాలి. ఏముంటుంది C6 శబ్దకరం అంటే చెప్తా. హీల్ వాకింగ్ ఉంటుంది, లీష్ తో ఉంటుంది, వితౌట్ లీష్ ఉంటుంది, అందులో టర్నింగ్స్ కొంచెం ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్స్ ఉంటాయి, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ ఉంటాయి, స్టే ఉంటుంది, హ్యాండ్లర్ ఇన్సైడ్ హ్యాండ్లర్ అవుట్ సైడ్ హ్యాండ్లర్ ఇన్సైడ్ బేసిక్ కమాండ్ కదా ఇది. ఓకే బేసిక్స్. స్టే ఉంటుంది, రీకాల్ పిలుస్తే రావాలి, రీకాల్ ఎక్సైజ్ ఉంటుంది. ఇవి జనరల్గా ఉండేటివి ఇందులో C7లో. ఇది అవుట్ ఆఫ్ 200లో క్వాలిఫికేషన్ మినిమం 170 రావాలి, క్వాలిఫై అవుతారు. అలా 3 సిరీస్ అదే 3 డిఫరెంట్ జడ్జెస్ వచ్చింది అనుకో, అప్పుడు సిడి టైటిల్ ఆయన వచ్చినట్టు, ఆయనకు వచ్చినట్టు వచ్చినట్టు ఆయనకి. సిసి అనేది C6లో సిసి రావాలి. అలా 3 సిసిస్ అంటే 3 డిఫరెంట్ జడ్జెస్ వస్తే అప్పుడు ఒబీడియన్స్ ఛాంపియన్ అవుతుంది. దాని కూడా అంత ఈజీ కాదు. 300కి అవుట్ ఆఫ్ 300 290 ఎబో రావాలి, 290 or 290 రావాలి, అప్పుడే దానికి అది క్వాలిఫికేషన్ ఉంటుంది. మన ఇందులో కన్ఫర్మేషన్ లో 4 సిసిస్, కన్ఫర్మేషన్ లో 4 సిసిస్, ఇందులో 3 సిసిస్, దెన్ డబుల్ ఛాంపియన్. కన్ఫర్మేషన్ లో కూడా ఛాంపియన్ అయిపోయింది, ఇందులో ఛాంపియన్ అంటే డ్యూయల్ ఛాంపియన్. ఇట్లా ఇప్పుడు మన డాగ్ షోస్ లో చూస్తే ఇండిజియస్ బ్రీడ్ అంటే జనాలకు అర్థం కావడం కోసం ఇండియన్ బ్రీడ్స్ గ్రూప్ 11. సో గ్రూప్ 11 లో ఉండే క్యారవెన్ కానీ ఆల్రెడీ మీరు బ్రీడ్ చేసిన రాజపాల్యం, ద మోస్ట్ బ్యూటిఫుల్ డాగ్స్, అవి ఇండియా ఇప్పుడు మన డాగ్ షోస్ లో చాలా ఎక్కువగా కూడా అవుతున్నాయి, విన్నింగ్స్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నాయి. సో నెక్స్ట్ 5 years లో అవి ఎలా ఉండబోతున్నాయి, వాటి రోల్ అనేది పక్క డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది? చాలా కాంపౌండింగ్. ఇప్పుడు 5 years బ్యాక్ ఎన్ని ఉండే, దాంట్లో 5 years పెరిగినాయి, చాలా పెరిగినాయి. ఇంకా 5 years పక్క పెరుగుతాయి, నో డౌట్. అలా పెరగాల్సిందే. ఒక డాగ్ 10 పిల్లలు ఇస్తుంది, 10 పిల్లలు మళ్ళీ 10 ఇస్తుంది, 100 అవుతుంది, 100 మళ్ళీ 100 ఇస్తుంది. ఎంత అయింది? 10,000 అయింది. కాంపౌండింగ్, అందులో క్వాలిటీ ఫిల్టర్ అవుతాయి, కాంపిటీషన్ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, డెఫినెట్లీ నో డౌట్ పెరగాల్సిందే, డౌట్ లేదు అలా. థ్యాంక్స్ అన్నయ్య, మీరు ఓపిక్గా కూర్చొని మాకు టైం ఇచ్చినందుకు. బికాజ్ మీ టైం చాలా వాల్యుబుల్, మాకు తెలుసు అది. అండ్ బీగల్ మీద మీకున్న ప్యాషన్ కానీ ఆల్రెడీ ఈ ట్రోఫీస్ చూస్తే సరిపోదు, ఆ డాగ్స్ని మీరు మెయింటైన్ చేసే విధానం అది చూస్తే అర్థమైపోతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఈవెన్ మేమేమి చెప్పాల్సిన అవసరం లేదు కొత్త కానీ. బట్ ఒక చిన్న స్మాల్ ర్యాపిడ్ ఫైర్ ఒకటి తయారు చేసుకున్నాము. ర్యాపిడ్ ఫైర్ అలాగే చెప్పాలి ఆన్సర్ కూడా. బీగల్ కాకపోతే ఎవరి తీసుకుంటారు? కన్ఫర్మ్ ర్యాపిడ్ ఫైర్. అమ్మో ఓకే, రూల్స్ ఏం తప్పేస్తున్నాను. బీగల్లో ట్రై కలరా బై కలరా? ట్రై కలర్. వాట్ అబౌట్ బై? బై కలర్ అంటే అది ఇంకో క్వశ్చన్. అట్లుంటుందా? మాది కదా, అయితే నో ప్రాబ్లం. లేదు, నాకు ట్రై కలర్, నాకు కలర్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి ట్రై కలర్ అంతే. బై కూడా చాలా బ్యూటిఫుల్. ఫస్ట్ నాకు బిగిల్లో నేను తీసుకునే ముందు నాకు నచ్చింది, నాకు ఐ క్యాచింగ్ అయ్యి నేను తీసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ ప్రేరేపించింది బై కలర్. ఓకే. కాకపోతే ట్రై కలర్ తర్వాత అడాప్ట్ అయిపోయి ట్రై కలర్ అలవాటు అయింది. నథింగ్, రెండు కరెక్టే, రెండు మంచివే. అలవాటు కావడం, నాకు ట్రై అలవాటు అయింది, ట్రై ఎక్కువ ఉన్నాయి, ట్రై ఇష్టమైంది, అట్లా అంతే, ఇంకేం లేదు దాని నుంచి. వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ద బీగల్? ఫ్రీగా వదిలేసేయాలా, దాని పేస్ దానికి ఇచ్చేయాలా. నువ్వు పేస్ మనం లీజ్ తీసుకొని వెళ్దాం అనుకో, మన రిథమ్ అది క్యాచ్ చేస్తుంది, మన రిథమ్ కాదు. లెట్ హీస్ ఆర్ హర్ రిథమ్ క్యారీ హర్ ఓన్ వే. బాల్ వేస్తారు, దాని ఇష్టం వచ్చినట్టు పోని, ఆడుకొని చేజ్ చేయని, అవి హన్ చేసేవి కదా, చేజ్ చేస్తే కదా. లెట్ దమ్ చేజ్, స్నిఫ్, వాసన వాసన వాసన, లీజ్ పెట్టుకో, వదిలేయి, వాసన స్మెల్ చూసుకుంటే పోతూనే ఉంటుంది. అది ఎలా పోతారు వెళ్ళని, స్మెల్ చూసి బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. అండర్స్టూడ్? ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు ఇంపార్టెంట్, మెంటల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో బిగిల్స్ చాలా టైర్డ్ అయిపోతాయి. స్నిఫింగ్ చేసినంటే ఫుల్ టైర్డ్ అయిపోతుంది, ఎందుకంటే దాని నేచర్ అట్లా. అంటే బీగల్స్ బాగా అల్లరి చేస్తున్నాయి అంటే ఇది చేయొచ్చు.
బిగ్ అల్లరి చేస్తున్నాయంటే ఇవన్నీ చేస్తలేరు కాబట్టి అల్లరి చేస్తున్నాయి, ఇవన్నీ చేసి అల్లరి చేస్తాయి. పాయింట్, దిస్ పాయింట్ హ్యాస్ టు బి నోటెడ్. అంతే వాళ్ళ అవన్నీ చేస్తే అల్లరి చేయవు, అవన్నీ చేయాలా కంపల్సరీ. అండ్ మీరు పర్సనల్ గా వెజ్ తినడానికి ఇష్టపడతారా, నాన్ వెజ్ తినడానికి? నేను 100% ప్యూర్ నాన్ వెజిటేరియన్. ప్యూర్ నాన్ వెజిటేరియన్. అప్పుడప్పుడు వెజ్ తింటాను అంతే. అప్పుడప్పుడు ఎందుకు? ఇంట్లో ఎందుకంటే నేను డాగ్స్ తో ఉంటా, అవి నాన్ వెజిటేరియన్స్, అలా నాకు అలవాటు అయింది అంతే. వీఆర్ ఆల్సో అలా వెళ్ళిపోతున్నాం అట్లా. అంతే అట్లా మనం మంచి నాన్ వెజ్ పీరియడ్. మీకు బీచ్ ఇష్టమా, ఫారెస్ట్ ఇష్టమా? బీచ్ కాకినాడ వచ్చేయండి, తీసుకెళ్ళి. నాకు బీచ్ అంటే ప్రాణం. అంటే ఇట్లా బీచ్ ఇట్లా ఎండ్లెస్ చూస్తే అసలు క్రేజ్ అయిపోతా, ఇట్లా పిచ్చి క్రేజ్ అయిపోతా నేను. ఇక చాలా అనిపిస్తుంది, అంత ఇష్టం నాకు, చాలా ఇష్టం. ఫారెస్ట్ కూడా ఇష్టము, కానీ 100% కంపేర్ చేస్తే మాత్రం అసలు సెకండ్ థాటేలే తక్కువ బీచ్ వచ్చేసి. యువర్ టాప్ విన్నింగ్ డాగ్స్ అనే? టాప్ విన్నింగ్ డాగ్సా? ఫుల్లా, స్మోకీ, టెడ్డీ, దీస్ 3 ఆర్ టాప్ విన్నింగ్. అది బెస్ట్ ఇన్ షోస్ పోయినాయి కాబట్టి ఇంకా అవును బ్రీడింగ్ అన్ని కూడా మీకు మెమరబుల్, బాగా మెమరబుల్. ఫుల్ ఇంపోర్ట్, ఆస్ట్రేలియన్ ఇంపోర్ట్. స్మోకీ బీగిల్ అది ఫస్ట్ బెస్ట్ ఇన్ షో, అది టాప్ విన్నింగ్ బీగిల్. అది టెడీ, అది బెస్ట్ ఇన్ షో వచ్చింది, ఇదో బెస్ట్ ఇన్ షో వచ్చింది. బెల్జియన్ మెలైజ్ గ్రూప్ ఫస్ట్ లో జర్మన్ షెపర్డ్స్ ని ఓడగొట్టి దాన్ని అది వచ్చింది, అది పెద్ద విన్నింగ్ అచీవ్మెంట్, అది వచ్చింది. అట్లా కొన్ని ఉన్నాయి మెయిన్గా ఇవి. ఓకే. అండ్ మెమరబుల్ మూమెంట్స్ అంటే అరే ఈ డాగ్ దీంతో పిల్లలు పెట్టించాలరా అని వెయిట్ చేసింది, అది పిల్లలు పెట్టిన అలాంటి మెమరీస్ ఏదన్నా? అంటే మస్తు బ్రీజ్ చేస్తున్నాం కదా ఇన్ని బ్రీజ్ చేస్తున్నాం, చూసి అట్లా స్టార్టింగ్ లో ఉండే, ఒకప్పుడు ఉండే. ఇప్పుడు విగరస్ గా బ్రీజ్ చేస్తున్నా, నేను ఘోరంగా బ్రీజ్ చేస్తున్నా, చాలా బ్రీజ్ చేస్తున్నా. అంతమంది పాపులేషన్స్ ఉన్నారు, అంతమంది తీసుకుంటున్నారు. నా మార్కెట్ నాట్ ఓన్లీ హైదరాబాద్, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్, బయట కూడా పంపిస్తా కదా. సో నాకు సరిపోవు బుకింగ్స్ అయితే లేవు అసలు. పప్పీస్ 2-3 months వచ్చే వరకు అసలు ఉంటలేవు. నెలకి నేను 4-5 బ్రీడ్ చేస్తున్నా. ఇప్పుడే నువ్వు నీ ముందు 2 ప్రెగ్నెంట్ 2 లీటర్ చూసినావు. ఎవ్రీ మంత్ అట్లా కంటిన్యూస్ ఉంటది. అయినా కానీ నేను ఇయర్లీ వన్స్ బ్రీడ్ చేస్తా తెలుసా. ఇష్టం బ్రీడ్ చేయ, క్వాలిటీ బ్రీడ్ చేస్తా, క్వాలిటీ అట్లా అన్ని మనం బ్రీడింగ్ లా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అని కొంచెం క్రిటికల్ గానే ఉంటుంది. ఒక బ్రీడర్ గా అవ్వాలి, మన కెనల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి అన్నప్పుడు సో ఎలాంటి ఫీమేల్ డాగ్ ని తెచ్చుకోవాలి? అండ్ దాంతోపాటు బ్రీడింగ్ చాలా డిఫికల్ట్ అని ఫీల్ అవుతారు చాలా మంది. అంటే వాళ్ళకి కరెక్ట్ అయిన గురువు లేదా మెంటర్ ఉండేవాళ్ళు లేకపోవడం వల్ల మేబీ అలా అయి ఉండొచ్చు. దాని గురించి మీరు ఏదన్నా డాగ్ దొరకకపోవడం వల్ల అయ్యొచ్చు, వాటెవర్. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంది, నేను స్మార్ట్ వేగా దాన్ని ఇంకా ఈజీ వేగా దాన్ని డైవర్సిఫికేషన్ చేసి చెప్తా చూడు. చాలా మంది బ్రీడింగ్కి వెళ్ళి తప్పుకుంటున్నారు. చాలా కాంప్లికేషన్స్ వల్ల. ఎంత కష్టం రా బాబు బ్రీడింగ్, ఎంత హార్డ్, ఎంత రిస్క్, అది అని. ఓకే. ఇంకోటి, బ్రీడర్కి కావాల్సిన, అసలు మంచి సక్సెస్ఫుల్ బ్రీడర్ కావాలంటే మనకు కావాల్సిన ఫీమేల్స్ ఎలా ఉండాలి ఏందనేది వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎందుకు తప్పుకుంటున్నారు ఏంది అంటే సెలెక్షన్ ఆఫ్ ఫీమేల్, సెలెక్షన్ ఆఫ్ జెనెటిక్స్, సెలెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు బ్రీడింగ్ ఎంత కష్టమని చెప్తా. ఒక బ్రీడరు ఒక ఫీమేల్ తీసుకొచ్చుకుంటాడు, ఎంత కష్టమో చెప్తా విను. అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఎందుకు కష్టం అనేది చెప్తా, మంచి విను, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక బ్రీడర్ ఒక ఫీమేల్ కొనుక్కుంటాడు, పప్పినే కొనుక్కుంటాడు, పెద్దగా అవుతుంది, కష్టపడి పెంచుతాడు, ఫస్ట్ హీట్కి వస్తుంది. ఫస్ట్ హీట్కి జనరల్గా 8 months నుంచి 11 months మధ్యలో రావాలి, 8కి రావద్దు. ఓకే. యావరేజ్ అవి రాకుండా కొన్ని లేట్గా వస్తాయి, 12 months 13 months 14 months వస్తాయి. అది పెద్ద హెడ్ ఎక్కువ వానికి. సరే పోనీ నా కర్మరా బాబు, హీట్కి వచ్చేది చాలా నాయన అనుకుని వచ్చింది, వదిలేసిండు. అది వచ్చిందే 12 నెలలకి 13 నెలలకి. సెకండ్ సీజన్ మీటింగ్ చేపిస్తాం, ఫస్ట్ సీజన్ వదిలేస్తాం. మెచ్యూర్ కాదు కాబట్టి, అంటే ఫిజికల్ గా మెచ్యూర్ అయింది కానీ దాని బాడీ స్ట్రక్చర్ పరంగా కానీ మెంటల్ ప్రకారంగా కానీ ఇంకా మెంటల్ గా మెచ్యూర్ అయింది కానీ ఫిజికల్ గా మెచ్యూర్ కాలేదు. ఫిజికల్ గా అంటే ఆర్గన్స్ ప్రకారంగా వచ్చింది. ఓకే.
ఒక 1 సీజన్ వదిలేసి చేస్తాం మనం. ఇప్పుడు వచ్చింది 12-13 monthsకి, ఇక ఇంకెప్పుడు వస్తుందని టెన్షన్. సరే పోనీ అదిగో భరించిండు, మళ్ళీ అది 7 నెలలకు 8 నెలలకు వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 2 years దగ్గర అయింది. అదొక కాంప్లికేషన్, ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ ఆఫ్ కాంప్లికేషన్. సరే వచ్చింది హీట్కి, వచ్చిన తర్వాత భజన స్వెల్ కావాలా మంచిగా, అన్ని కుక్కలకు కావట్లా, కొన్నింటికి చిన్నగానే స్వెల్ అవుతాయి, మంచిగా స్వెల్ కావాలి. ఓకే, చిన్నగా స్వెల్ అయిందంటే అక్కడికి క్లోజ్ ఇవ్వాలి, చాప్టర్ క్లోజ్ ఎంత అయితే అడిగా బిల్డింగ్ క్లోజ్ ఇవ్వాలి. సరే ఈయన బాగుంది కిస్మత్, స్వెల్లింగ్ అయింది, వచ్చింది, సరే స్వెల్లింగ్ అయింది, మంచిగా అయింది. ప్రొఫెషనల్ లెవెల్స్ కానీ బాగున్నాయి, దాన్ని మంచిగా హార్మోన్ అంతా కరెక్ట్ బ్యాలెన్సింగ్ ఉంది. మీట్ చేయించిండు కరెక్ట్ టైంలో, ఓకే కరెక్ట్ ఓవ్యులేషన్ టైంలో మీట్ చేయించిండు. ప్రొజెస్ట్రాన్ టెస్ట్ తీసుకున్నాం అనేది చేసి చేయించింది. ఇప్పుడు తర్వాత కన్సీవ్ అవుతుందా లేదా అనేది గ్యారంటీ, పెద్ద గేమ్, క్వశ్చన్ ఏం లేదా. నువ్వు కరెక్ట్ ప్రొజెస్ట్రాన్ చేయించినంత మాత్రమే కన్సీవ్ అవుతుంది గ్యారంటీ లేదు. అసలు కన్సీవ్ అయితే గ్యారంటీ లేదు. కన్సీవ్ అయింది అనుకో, కన్సీవ్ అయిన తర్వాత అది అబార్ట్ అవుతుందా, పిల్లల దాకా కాపాడుకుంటుందా గ్యారంటీ లేదు. మధ్యలో టిక్ ఫీవర్ వస్తుందా ఏమొస్తుందా. అఫ్కోర్స్ టిక్ ఫీవర్ ఇవన్నీ వచ్చిందంటే కినల్ చేసుకునే మేనేజ్మెంట్ ప్రాబ్లమ్, అది మనం పక్కన పెట్టేద్దాము. కానీ అది న్యాచురల్గా అక్కడ దాకా అబార్ట్ చేయకుండా క్యారీ చేయాలి ఫీమేల్, ఓకే ఏం ప్రాబ్లం లేకుండా అంత దాకా వస్తే ఓకే. అట్లాంటివి అబార్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడే జెండా అవుతుంది. సరే ఇక్కడ వీనికి ఇష్టం, ఇక్కడ కూడా బాగుంది, వీనికి అక్కడ దాకా లాస్ట్ దాకా వచ్చింది, జెస్టేషన్ పీరియడ్ దాకా మదర్ సపోర్ట్ చేసింది, క్యారీ చేసింది మంచిగా. 58 days to 62 days యావరేజ్ డెలివరీ అవుతుంది మ్యాక్సిమం ఆఫ్ ఫీమేల్స్కి. ఆ టైంలోనే డెలివరీకి వచ్చింది. ఇప్పుడు అది న్యాచురల్గా చేస్తుందా, పిల్ల ఆగిపోతుందా, స్టక్ అవుతుందా, ఆపరేషన్ చేయించాలా, కాంప్లికేషన్, ఇదో గ్యారంటీ. సరే పోనీ వీరికి ఆపరేషన్ చేసింది అనుకో, యాంటీబయాటిక్స్ ఇవ్వాలా, పప్పీస్కి లూజ్ మోషన్ అవుతుంది, పప్పీస్కి పట్టుకున్నప్పుడు అక్కడ కుట్ల కాడ కాకుండా పొద్దుగాల నిల్చుంటే తల్లి అంతా బిల్డర్ చేయాలి, అంత కాంప్లికేషన్. నెక్స్ట్ టైం మళ్ళీ బిల్డింగ్కి చాలా కాంప్లికేషన్ దానికి ఎంతైనా. ఒకసారి సీజెక్షన్ మళ్ళీ సీజెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, న్యాచురల్ అయ్యే కేసులు కూడా ఉన్నాయి, కానీ చెప్పలేం. గాట్ ఇట్. అవునండి, అది హెడేకే, అది చూసుకోవాలి. సరే పోనీ వీనికి ఇష్టం ఇక్కడ కూడా బాగుంది అనుకో, పోయింది న్యాచురల్ డెలివరీ అయింది, ఓకే నా అంత పిల్లలు వేసింది, సూపర్ రా బాబు బాగుంది, పిల్లలు బతకాలి, పాలు మంచిగా రావాలి కదా, పాలు హై ప్రోటీన్ ఉండొచ్చు, హై కాల్షియం ఉండొచ్చు, మిల్క్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, అలా బతకాలి కదా. సరే పోనీ ఈ కిస్మత్ ఇక్కడ కూడా బాగుంది అనుకో, 2 నిమిషాలకి అన్ని బాగా వస్తున్నాయి, మదర్ లిక్ చేయాలా, ప్రైవేట్ పార్ట్స్ మదర్ లిక్ చేయాలా, యూరిన్ ఫ్లో కావడానికి, డైజెషన్ కావడానికి. మదర్ లిక్ చేసినప్పుడే యూరిన్ వస్తుంది, ఫ్లో అవుతుంది, డైజెషన్ అయితే మళ్ళీ సక్ చేస్తే. లేకపోతే ఆ డ్యూటీ బ్లీడర్ చేయాల్సి వస్తుంది. కాటన్ తీసుకొని హాట్ వాటర్ తీసుకొని చేసుకుంటా హెక్టిక్ జాబ్ అది, ఓకే అన్నీ చేసుకోవాలా. సరే పోనీ ఈయన కిస్మత్కి మదర్ దగ్గర సాల్వ్ చేసి మంచిగా చేసి బాగానే ఉంది, ఓకే. మదరు పిల్లల మీద వండుకోవడము అవన్నీ చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఉండాలా. ఆ మదర్కి ఉంటుంది చుట్టుపక్కల చూసుకొని, దానికి మనం మన సపోర్ట్, ఒక బిల్డర్ సపోర్ట్ గా వెల్పింగ్ బాక్స్ సిస్టమ్ ఇవ్వాలి. ఎందుకంటే నేచర్ గా డాగ్ ఏం చేస్తే గుండె తవ్వుకుంటుంది, లోపలిగా తవ్వుకొని బయట ఇట్లా హాలో ఇస్తుంది, సో పప్పీస్ సేఫ్ ఉండడానికి, బాడీ స్టక్ అయిపోయి పప్పీస్ సేఫ్ ఉంటుంది. డిజైన్ చేసుకుంటే వెల్పింగ్ బాక్స్ ని నేచర్ గా, మనం ఆర్టిఫిషియల్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఆ నేచర్ వెల్పింగ్ బాక్స్ రెడీ చేసుకోవాలి, అని చేస్తాం. అది చేసినప్పటికీ మదర్ కొన్ని కూర్చుంటాయి పప్పీస్ మీద, అవి కేరింగ్ ఉండవు, లిక్ చేయవు, అది ప్రాబ్లం ఉంటుంది. సరే వీనికి కిస్మత్కి మదర్ కేర్ చేస్తుంది, పప్పీస్ కూడా మంచిగా బయట పెట్టి తాగిపిస్తుంది, అదే మంచిగా చూపిస్తుంది, అని బాగుంది అనుకో. పప్పీస్కి పారో గీరో రాకుండా చూసుకోవాలి, బాగా తిరగకుండా చూసుకొని జాగ్రత్త చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నాడు, చలో పట్టు పారో రాలే, ఏం రాలే, ఇవన్నీ సూపర్ అయిపోయినాయి, ఇవన్నీ ఏమైనాయి సూపర్ అయిపోయినాయి, మస్తు అయిపోయింది, మంచి పప్పీస్ రెడీ అవుతున్నాయి, మంచి దొడ్డు కావాలి, పిల్లలు దొడ్డు కావాలి, ఇట్లా దొడ్డు కావాలా, సైజ్ కావాలా, క్వాలిటీ కావాలా, పడాలి, హెవీ కావాలా, ఆ క్వాలిటీ అది ఉండాల్సింది పప్పీకి, ఉంటే మంచిది, హెల్త్ మంచిది. అది ఉండాలంటే ప్రీమియం, సూపర్ ప్రీమియం ఫుడ్ వాడాలా, లోకల్ ఫుడ్ వాడితే కాదు. ఎంత కాస్ట్లీ అది, మినిమం 15,000 రూపీస్ ఫుడ్ ఉంది, మినిమం 1,900 to 1,000 రూపీస్ పర్ కేజీ ఫుడ్. అది పెట్టాలి బ్రీడర్, అది పెట్టి చేస్తారు. పోనీ ఇంత కష్టపడ్డ దేవుడు నాకు ఇంత సాధించిండు,
ఓ ఫీమేల్, నా బ్యూటిఫుల్ డాగ్, నాకు ఇది సాధించినావు నువ్వు, చలో నీకోసం చేస్తా, మన కోసం ఇది చేస్తా అని చేసిండు. అప్పుడు సాలిడ్ ప్లాన్ చేసిండు వాడు, సూపర్. 2 months దాకా వ్యాక్సిన్స్ ఇచ్చిండు, ఫస్ట్ డోస్ అయిపోయింది, బూస్టర్ డోస్ కూడా అయిపోయింది, పప్పీస్ ఇచ్చి ఎత్తుకొచ్చేస్తే సూపర్. కస్టమర్ ఉందా, పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతుందా, డబ్బులు వచ్చి రాకపోని ఉన్నది మనం పోతే చాలు కదా. ఏ బిడర్ కూడా మ్యాక్సిమం బిడర్స్ ఎవరు కూడా జేబులో పైసలు కోసం చూడడు, మనం పెట్టింది వస్తే చాలనుకుంటాడు, మన ప్యాషన్ అంతే, వాడు కూడా ఆపుకుంటాడు అంతే. ఇది వస్తుందా రాదా, ఇక్కడ వచ్చింది సమస్య. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, నాకు చాలా మంచి క్వాలిటీ కావాలండి కానీ తక్కువ రేట్లో కావాలండి. ఇందాక మీరు చెప్పినట్టు వస్తా ఆ భాష అంతా రేట్లో బంగారం, పెన్ రేట్లో బంగారం, ఆ భాష అంతా వస్తుంది. ఇక 3rd class క్వాలిటీ ఉంటుంది కొనుక్కుంటారు, వీనికి చిరాకు పడుతుంది బిల్డింగ్ మీద, బిల్డింగ్ వదిలేస్తాడు. బిల్డింగ్ వదిలేయడానికి ఇవన్నీ కారణాలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ రాకొస్తే కూడా ఇక్కడ వదిలేస్తాడు. ఇవన్నీ దాటి బిల్డింగ్ చేసేటోడు దేవుడు. నేను దేవుడు నిన్న చెప్పుకోను కానీ ఏ బిడ్డ అయినా కానీ దేవుడు అంట. ఎందుకు ఇవన్నీ దాటి రావాలి. వీళ్ళకి ఇది అబ్బా డిస్క్రిప్షన్, హోప్ఫుల్లీ డిస్క్రిప్షన్ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ అండి, చాలా టైం ఇచ్చారు, ఎంటర్టైన్ అయ్యాను. సో డెఫినెట్లీ జనాలు కూడా ఎంటర్టైన్ అవుతారు, అండ్ మంచి నాలెడ్జ్ ఉంది ఇందులో. అండ్ థ్యాంక్ యూ.